ఇల్లంతా హౌస్ఫుల్. మనం పడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఇదే బెస్ట్. పడుకుంటే మరి నిద్ర పట్టేస్తే ఎలా పూజ? పొద్దునే లేస్తాం, నష్టం ఏముంది? అమ్మ బాబోయ్, నాకు భయం. నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. అయితే పో రా శరత్, మన ఇద్దరం పడుకుందాం. నేను అమ్మమ్మ దగ్గరికి అయితే పో. నన్ను అవమానం చేస్తావు కదా, ఇప్పుడు చెప్తాను. ఇంత దూరం వచ్చాక నేను వదలనే. వదిలేదు లేదా? నీ తుప్పు నేను వదులుస్తాను రా రాజ. ఒంటరి ఆడపిల్లని చూస్తే ఒళ్ళు మర్చిపోతావురా? నీలాంటి రోగిని ఏం చేసినా పాపం రా. నిన్ను అమ్మా చంపేసి. బాబు నాయనా, సూర్చంద్ర, ఏమిటయ్యా ఇది? నీకేమన్నా మతిపోయిందా? ఒళ్ళుపై తెలియని కోపంతో నా కొడుకుని చావు కొడతావా? సావగొట్టం కాదు, ఈ రాసుకెళ్ళి నిజంగా చంపే పాపం లేదు. చంపేసేటంత ఘోరం ఏం చేశాడయ్యా వాడు? ఏం చేశాడు? ఏం చేశాడో తెలిస్తే తల్లిగా సిగ్గుతో నువ్వు తల ఉంచుకోవాలి. అభం శుభం తెలియని ఆ పిల్ల పూజ ఒంటరిగా పడుకునుంటే కళ్ళు మూసుకుపోయి పశువులాగా పట్టుకుని బలవంతం చేశాడు. దిక్కు ముక్కు లేని ఓ దౌర్భాగ్యరాల కోసం, గుప్పుడు మెతుకుల కోసం, నీ కొంపలో చేరిన దాని కోసం నా కొడుకుని చంపుతానంటావా? గతి లేని ఆ పని మనిషి కోసం. పూజని మరొక్కసారి పని మనిషి అన్నావంటే నీ కొడుకు జరిగిన మర్యాదే నీకు జరుగుతుంది. అంటే నన్ను కొడతావా? నిన్నే కాదు, పూజని పల్లెత్తి మాట ఎవరన్నా సరే వాళ్ళ పళ్ళెరాలు కొడతాను. మంచే తప్ప చెడు తెలియని, ఉపకారం తప్ప అపకారం చేయలేని, మనుషుల మీదే కాకుండా నోరు లేని జంతువుల మీద కూడా మమత కరుణ చూపించే పూజ గురించి ఒక్క తప్పుడు మాట ఎవరన్నా సరే సహించేది లేదు, క్షమించేది లేదు. అంతేకాదు, మరొక విషయం, స్వార్థం కోసం, స్వలాభం కోసం, అవసరంతోనూ ఆశతోనూ ఈ ఇంట్లోకి బంధుత్వాల పేరు చెప్పుకుని అడుగుపెట్టిన మీలో ఏ ఒక్కరూ పూజని పల్లెత్తు మాట అనడానికి కూడా వీల్లేదు. ఎందుకో తెలుసా? ఆమె ఇంటికి కాబోయే కోడలు. అంటే మీకు అర్థమైందో లేదు, ఆమె త్వరలో నాకు కాబోయే భార్య. కనుక ఆమెను గౌరవించడం నేర్చుకోండి. అందుకు ఇష్టం లేని వాళ్ళు, అది కష్టం అనుకునే వాళ్ళు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. అండర్స్టాండ్? విన్నారుగా, అంతా మా సూర్యచంద్ర నిర్ణయం. వాడు పసితనం నుంచి తను వేసే ప్రతి అడుగులోను, తను చేసే ప్రతి పనిలోనూ తానే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. అది తొందరపాటేమో అని మేమందరం అనుకున్నప్పటికీ పొరపాటు కాదు అని తానే నిరూపించేవాడు. పూజ విషయంలో కూడా మా సూర్యచంద్ర పొరపాటు పడలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకాలం నీ మనస్సులో ఉన్న ఆలోచన, నా మనస్సులో ఉన్న ఆలోచన, ఆ పసివాళ్ల మనస్సులో ఉన్న ఆలోచన మాటల్లో అందరికీ చెప్పాడమ్మా నీ కొడుకు. ఇక మనం చెప్పవలసింది ఏమీ లేదు, చెయ్యవలసింది ఆ ఇద్దరి పెళ్లి మాత్రమే.